సిఆర్కే వీడియోస్ 16 ఛానల్లో వచ్చి వీడియో చూస్తున్న మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. అబ్బాబ్బాబ్బాబ్బా, ఈరోజు చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేంట్లో అనుకుంటున్నారా? తొందరపడకండి, మొత్తం చెప్తాను, చూడండి. ఓకే, ఈరోజు దిగుమతులు ఎంత మాత్రం దిగాయి, అలాగే ఎగుమతులు వెళ్ళాయా లేదా అన్న విషయాలు కూడా మీకు చెప్తాను, చూస్తూ ఉండండి. ప్రస్తుత టైం మాత్రం ఇప్పుడే చెప్పేస్తాను. టైం వచ్చేసి 6:30 అయితే దాటిపోతుందండి. ఇప్పుడు మనము టీవీఎస్ మండి దగ్గర అయితే ఉన్నాము. ప్రస్తుతానికి కాయ అయితే దింపుతున్నారు. నేను వచ్చి ఒక 15-20 నిమిషాలు అయితే అవుతుందండి. ఇంతకీ ఆ 15 నిమిషాల్లో ఏం చేశావు అని మీరు అనుకుంటున్నారేమో. ఆ 15 నిమిషాల్లో నేను ఏం చేశానంటే, ఇప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. 15 నిమిషాలు వెనక్కి వెళ్తే ఇంటి దగ్గర బయలుదేరి వచ్చి మార్కెట్లో పడిపోయినానండి. ఒక 5 నిమిషాల్లోనే పడిపోయానంటే కింద పడిపోవడం కాదండి, వచ్చానని చెప్తున్నాను. ఓకే, వచ్చి మార్కెట్ని అంతా రౌండ్ వేసేసిన తర్వాత మీకు ఒక 2-3 మండీల్లో మాత్రమే 250+ బాక్సెస్ అయితే దిగినాయి. మిగతా మండీల్లో ఇప్పుడిప్పుడే, ఇంకా కొన్ని మండీల్లో దిగలేదు. ఒక్కో మండీలో 50 బాక్సుల లోపు ఉన్నాయి. టీవీఎస్ మండీలో మాత్రం ఒక 500 లోపు బాక్సుల వరకు అయితే దిగుతున్నట్లు తెలుస్తుంది. ఇంకా నేను చెప్పినటువంటి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నటువంటి సంఘటన ఏదంటే, నేను ఒక క్రికెట్ పిచ్చోనండి. క్రికెట్ని బాగా ఫాలో అవుతుంటాను. ఇండియన్ క్రికెట్ మ్యాచ్లు అయితే మరీ ఎక్కువగా ఫాలో అవుతుంటాను. ఈరోజు జరిగినటువంటి ఆస్ట్రేలియా టెస్టు, ఇండియా జట్ల మధ్య జరిగిన టెస్టు చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎలాగంటారా, వర్షం వల్ల ఇండియా ఈరోజు బ్యాటింగ్కి వచ్చింది. చివరి వికెట్ ఉండి బ్యాటింగ్కి వచ్చారు. వాళ్ళు ఒక 5 రన్లు యాడ్ చేసేసి అవుట్ అయిపోయి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆస్ట్రేలియా బ్యాటింగ్కి దిగింది. ఆస్ట్రేలియా ఏమనుకున్నారో ఏమో కానీ చాలా ఫాస్ట్గా బ్యాటింగ్ చేసి 100-150 రన్స్ కొట్టేసి డిక్లేర్ చేద్దామనుకున్నారు. కానీ వాళ్ళ పప్పులు ఏం ఉడకలేదు మన బౌలర్ల ముందు. మన బౌలర్లు చెల్లరేగిపోయి వాళ్ళ వికెట్లను అయితే తీసి పడేశారు. సో దాంతో వాళ్ళకి చిరెత్తుకొచ్చి 89 పరుగులకి 7 వికెట్లు నష్టపోయే సమయానికి వాళ్ళు డిక్లేర్ చేసేసి ఇండియాకి టార్గెట్ని 275 పరుగులుగా అయితే ఇండియా ముందుంచారు. సో ఇండియా బ్యాటింగ్కి వచ్చింది. బ్యాటింగ్కి వచ్చి రాగానే వర్షం అయితే మొదలైందండి. సో ఈ విధంగా చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇండియా బ్యాటింగ్కి రాగానే వర్షం మొదలైంది. ఇంకేముందండి, అన్నీ సర్దుకొని రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చునేసినారు ఇండియా క్రికెటర్లు, ఆస్ట్రేలియా క్రికెటర్లు. దీంతో ఆస్ట్రేలియా ఇండియా టెస్ట్ మ్యాచ్ అయితే డ్రా అయిపోయింది. నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ వచ్చేసి 26వ తారీఖున స్టార్ట్ అవుతుందండి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓపెన్ ప్లేస్లో అయితే ఏమింగా దిగలేదండి, షెడ్ కిందే దింపుతున్నారు టీవీఎస్ మండీలో. ఓకే, రేపు పొద్దున్నే చూద్దాం దిగుమతులు ఏమాత్రం వచ్చినాయి, ధరలు ఎలా ఉండొచ్చు ఏమి అన్నది. ఓకే మరి, బాయ్.